శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అలాగే ఎంఏ అస్ట్రాలజీ అండ్ వాస్తు చేశాను. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 27th జూలై నుంచి 2nd ఆగస్ట్ వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసింది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. వాట్సాప్లో మెసేజ్ పంపించండి. ఒకవేళ ఇలాగ షూటింగ్స్లో ఉన్నా, లేకపోతే జనరల్గా నేను జాతకాలు చెప్తూ ఉన్నా కూడా నేను మీ ఫోన్స్కి అటెండ్ కాలేకపోవచ్చు. మీరు జనరల్గా అటెండ్ కాలేకపోవచ్చు అండి. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను. అంతేకాకుండా మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా సెల్ నెంబర్ 7075389589 అండి. 7075389589 కింద కనిపిస్తుంది, సరిపోతుంది. ధనురాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశ్యాధిపతి మీ రాశిని చూడడం వల్ల హార్స్ రైడింగ్ చేస్తారు మీరు ఎక్కువగా. గుర్రాలంటే ఇష్టపడము, అశ్వ సంపద కలిగి ఉండడము, నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా ప్రాచుర్యంలో ఉండడం బాగుంటుందండి. ఫైనాన్షియల్గా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు. బహుశా మీ శనీశ్వరుడే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. మీ విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు జూలై నుంచి నవంబర్ వరకు చాలా ఎక్కువ ప్రబలంగా కారణాలు కనిపిస్తున్నాయండి. ఏదైనా రావు ప్రభావంలో కూడా చాలా షార్ట్ జర్నీస్ చేయడం, భూములు కొనుక్కోవడము, కష్టపడి పనిచేయడము, అదే కార్యోత్సాహము అంటారు సరే. అంటే ఏ పని చేసినా ఉత్సాహంగా చేయడం అని అర్థం. వాహన ప్రాప్తి, గురుడు కూడా చూడడం వల్ల మీ తోబుట్టువులకి ధన ప్రాప్తి, ఇలాగా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉందండి. 4th భావంలో శని, అర్ధాష్టమ శని. ఈ శనీశ్వరుడే ఫారిన్ కంట్రీస్ ఎలా తీసుకెళ్తున్నాడో అలాగే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు. చదువులో కూడా ఆటంకాలు ఏర్పడి తీరుతాయి. ఖచ్చితంగా అంతే ఉందండి. అంతేకాకుండా ఈ రైతులకు కూడా ధన నష్టం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో మాత్రం చాలా అద్భుతంగా మీకు రాణించడానికి అవకాశం ఉంది. లాభాలు అధికంగా ఉంటాయి. లాభాలు ఏంటి కదా, ముందు సంతాన విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. లాభాలు ఎందుకంటే చెప్తారంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఏదేమైనా మీ సంతానం వల్ల కూడా ఇబ్బందికరంగా ఉందండి. బహుశా కొత్తగా పెళ్ళి అయ్యి డెలివరీలో ఉన్నవాళ్ళు కానీ, డెలివరీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ సిజరీన్ ఆపరేషన్ జరగడానికి వాళ్ళ జాతకాల రీత్యా గోచర ప్రభావం క్లియర్గా కనిపిస్తుంది. పంచమాధిపతికి శనిదృష్టి ఉండమే. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వలన, శుక్రుడు ప్రభావం వలన మీరు ఇంట్లో గృహప్రవేశాలు కానీ, శుభకార్యాలు కానీ, భార్యాభర్తల మధ్యలో అనురాగం కానీ, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా ఉన్నాయండి. అది లేకపోలేదు, అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు అంటే కళత్రస్థానము, విజయస్థానం అంటాం కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా రవి బుధులు గొప్ప ఎసెట్ మీకు. విదేశాల్లో మీరు ఉండడము, విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడము, దీర్ఘాయుర్దాయం కలిగి ఉండడము, లేదా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు దగ్గరికి రాకపోవడము, లా సంబంధించింది చట్టపరమైన న్యాయపరమైన అంశాలు ఉంటాయి కదా, వాటిలో మీరు విజయం సాధించడం చక్కగా ఉందండి. ముఖ్యంగా ఆయుర్దాయం ఎక్కువ, తలముకు వచ్చే ధనప్రాప్తి ఎక్కువ అండి. కుజుడితో కలిసిన కేతుతో చంద్రుడు నాడు భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. తీర్థయాత్రలు చేయడము, విదేశాల్లో పర్యటన చేయడము, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కుజుడు వల్ల జరుగుతాయి. దశమంలో కుజుడు నాడు ఉండే దశమ కుజుడు దిగ్బలుడు 29వ తారీఖుని చూస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే యాక్చువల్గా శని దృష్టి ఉంది. ఇలా ఉంటే అవుతుంటే మీరు ఉద్యోగంలో కొద్దిగా రావడం లేట్ అవ్వడము, ఉద్యోగం రావడం, అలాగే ప్రమోషన్స్ రావడం లేట్ అవ్వడము, అయితే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవడము, మీరు ఉద్యోగం కోసం జాబ్ కోసం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న యాక్సిడెంట్ అవ్వడము జరగబోతుందండి. మీరు స్పాట్కి మీరు ఉద్యోగాలు చేసిన కంపెనీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు ఇమ్మీడియట్గా కాదండి,
కొన్ని రోజుల్లో మీకు దెబ్బలు తగిలిపోతాయి. మీరు బాగానే వెళ్తుంటారు, వెనక నుంచి ఎవడో గుర్తాడు, పడిపోరు. చిన్న దెబ్బలు రాసుకోవడమో గీసుకోవడమో బ్లడ్ కనపడమో మీ జాతకాల రీత్యా ఖచ్చితంగా జరగబోతుంది. ఖచ్చితం, నేను చెప్పానంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అంతే. వాక్సిద్ధి అంటాం. సరే, ఆ పక్కన పెడతారంటే ఏదేమైనా మీకు ధనప్రాప్తి బాగా ఎక్కువ ఉందండి మీకు. ఎందుకంటే గురు ప్రభావం వల్ల కూడా ఐశ్వర్య వృద్ధి అవుతుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్కి బాగా ధనప్రాప్తి బాగా ఉంటుంది. అది ఎంతైనా మీ రాశి లాభస్థానానికి గురుదృష్టి వల్ల వేద పండితులకి, శాస్త్ర పండితులకి, అంటే ఆగమ శాస్త్ర కోవిదులకి చాలా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు బాగున్నాయి. ఏదేమైనా 29వ తారీఖు నాగపంచమి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, 30వ తారీఖు సూర్య భగవాన్ యొక్క పూజలు చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు పొంది తీరుతారు. అంతేకాదండి, శనీశ్వరుడి యొక్క ప్రభావం మీ మీద ఉంది కాబట్టి శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకుంటూ, ప్రదక్షిణలు చేస్తూ, పూజలు చేస్తూ ఉండడమే కాకుండా ఆంజనేయ స్వామికి సింధూర సమర్పణ చేసుకుంటూ అప్పాలు, నైవేద్యము, గారెల దండ స్వామివారికి వేయడము, అంతేకాకుండా స్వామివారికి సింధూరం అని చెప్పి సింధూరం రాయించడంతో పాటు వస్త్రం సమర్పించడం వల్ల సకల దోషాలు ఏమంటే సకల దోషాలు, శని వల్ల వచ్చే దోషాలు అన్నీ కూడా పరిహారం అయి తీరుతాయి. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, పరిహారాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. 12 రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ చెప్పేది ఏంటంటే శనీశ్వరుడు ఆయన వక్రగతిలో ఉండి చెడు ఫలితాలే చాలా రాశుల వాళ్ళకి ఇస్తున్నాడు ఆయన. కాబట్టి శనీశ్వరుడికి తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాలండి. అది మందపల్లిలో చేయించుకోవడం మీ ఇష్టము, ఎక్కడైనా చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడి జపము, తర్పణాలు, దానం, హోమం ఇది చేయించుకోవడం వలన. థర్డ్ పాయింట్ ఏంటంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వలన, వడమాల గారెల అంటే గారెలండి, అప్పాలు సమర్పించడం వలన, తమలపాకులతో పూజ చేయించడం వలన, అంతేకాకుండా స్వామివారికి వస్త్రం సమర్పించడం వల్ల శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి, తిరునల్లారులో చూడండి శనీశ్వరుడు ఉన్నాడంటే శివుడికి అభిషేకం చేస్తారు. అలాగే మందపల్లిలో చూడండి శివుడికే శనీశ్వరుడు పేరుగా తోటి ఆయనకి నూనెతో అభిషేకం చేస్తుంటారు. అంటే ఏంటి అర్థం ఏంటంటే శని యొక్క దోషాలు పోవాలంటే శివుణ్ణి పట్టుకోవాలి. శివుడికి తైలాభిషేకం చేయకూడదండి. శివుడికి మల్లెపూలతో పూజ చేసుకోవడము, సుగంధ ద్రవ్యాలతో పూజ చేసుకోవడం వలన, అలాగే మారేడు దళాలు, తులసి దళాలతో పూజ చేసుకోవడం వలన స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం కూడా చాలామందికి చాలా ఉందండి. ఈ రాహు వలన కూడా చాలా సర్పదోషాలు ఉన్నాయి. కొంతమంది పిల్లల దోషాలు కూడా ఉన్నాయి. పిల్లలు పుట్టే విషయంలో కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం, కనకదుర్గ అమ్మవారి పూజలు చేసుకోవడము, అలాగే నిత్య సంతోషి అమ్మవారిని నిత్యము కొలవడము, ఆవిడని వీలున్నప్పుడల్లా అమ్మవారి దర్శనం, నిత్యం సంతోషి మాత అమ్మవారి దర్శనం చేసుకుంటేటండి వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్లు ఉన్నా నెమ్మదిగా సంతోషం వచ్చేస్తుంటాయి మీలో. అంటే దుఃఖం పోయి సంతోషం వస్తుంది. అమ్మవారిని డెడికేటెడ్గా పూజ చేయాలి. అంతేకాకుండా కుజ దోషాలు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే శనీశ్వరుడు కుజుడు చూడడం వల్ల యాక్సిడెంట్ చాలామంది అన్ని రాసులకి యాక్సిడెంట్ చూపిస్తోంది. కాబట్టి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కళ్యాణం చేయించుకోవడం వల్ల, నిరంతరము స్వామివారిని పూజ చేయడం వల్ల ఈ దోషాలన్నిటి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉన్నాయండి. అంతేకాకుండా ఈ నెల 29వ తారీఖుని నాగపంచమి వస్తుంది. అద్భుతం. నాగపంచమి రోజు విశేషంగా అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి మల్లె పువ్వులతో పూజ చేయడము, అలాగే ఆవు పాలతోటి తేనె పంచామృతాలతో అభిషేకించడము చేయడం వల్ల, వస్త్ర సమర్పణ వల్ల, చక్కటి మల్లె పువ్వులు కానీ దండ స్వామివారి సమర్పించడం వల్ల స్వామివారు సంతోషిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వారు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అంతేకాకుండా 30వ తారీఖున సూర్య భగవానికి పూజ విశేషంగా ఉంటుందండి. సో ఆ రోజు సూర్య భగవాన్ని పూజించడం వల్ల ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉంటాయంటే సందేహం లేదు. సో ఈ విధంగా 12 రాశుల వారికి అన్ని విధాలుగా కలిసి రావాలని, ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన దోషాలు సంపూర్ణంగా పోయి దీర్ఘాయుర్దాయంగా ఉంటూ చక్కటి ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.